కన్యా రాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. కన్యా రాశి వారికి ఏంటంటే గనక ఆశ్చర్యపోయే ఫలితాలు రాబోతున్నాయి. అస్సలు కూడా మీరు ఏంటంటే గనక ఊహించి ఉండరనమాట. అలాంటి ఫలితాలనైతే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి 3 రోజులు కూడా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే గనక కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. కాకపోతే కొంతమంది మీ చుట్టూదా చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, బాధ పెట్టాలని చూస్తున్నారు. అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఓపిక ఎక్కువగా ఉంటుందండి. చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చాలా అందమైన వ్యక్తులు, అందంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరిని బాధ పెట్టడం కానీ, ఒకరి మనసు నొప్పించటం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరనమాట. అందరినీ కలుపుకొని పోయే రకం, ఎవరిని కూడా బాధ పెట్టకుండా చక్కగా దగ్గరికి తీసుకునే రకం అనమాట. అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కనుక మంచి నిజాయితీ పరులండి. చాలా అందమైన మనసు అనేది ఉంటుంది. అందంగా ఉంటారనమాట. ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట. ఏదైనా విషయం ఎవరికైనా అంటే చెప్పినా లేదంటే కనుక కన్యా రాశి వారి ఎవరికైనా ఏదైనా విషయం చెప్పినా సరేనండి, వాళ్ళు ఏంటంటే మనసులోనే పెట్టుకుంటారు. కానీ ఆ విషయాన్ని బట్టబయలు చేయరనమాట. ఆ కన్యా రాశి వారికి ఏదైనా సీక్రెట్ విషయాలు చెప్తే అవి ఏంటంటే కనుక సమాధి అయిపోతాయి. అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే వీళ్ళు ఏంటంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా అండి కష్టపడుతూనే పెరిగారు. ఇప్పటికి కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఎంత చేసుకున్నా కానీ వీళ్ళు ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఎప్పుడు బాధలు, సమస్యలు, ఏదో ఒక రకంగా ఇబ్బంది ఇదనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు చూసినా కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ ఏంటంటే కనుక నాన్న వ్యక్తులే నన్ను మోసం చేస్తున్నారు, నా వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా ఏంటంటే కనుక అంటే కృషించిపోతూ ఉంటారు. పైకి ఎవరికి చెప్పుకోరు. నాకు ఈ బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా జరుగుతుందని ఎవరితో పంచుకోరు, ఎవరికి చెప్పుకోరు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదున్నా కానీ మనసులో పెట్టుకుంటారండి. అది బయటికి కనిపించకుండా వీళ్ళు ఏంటంటే కనుక పైకి నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఆ నవ్వు వెనక ఉండే బాధలు, కష్టాలు ఆ కన్యా రాశి వారికి మాత్రమే తెలుసుంటాయి అనమాట. కన్యా రాశి వారు ఎవరికి కూడా అండి నిజం చెప్పాలంటే కనుక ఎలాంటి హాని కలిగించరు. అందరినీ చక్కగా అందరితో కలిసిమెళ్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక కుటుంబ పరంగా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అలానే మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదంతా కూడా 100% జరుగుతుందని చెప్పొచ్చు. అలానే ఫ్యామిలీలో కొంతమందికి అనారోగ్య సమస్యలతో మీరు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు కదా. అయితే ఇప్పుడు అలా కాదండి. ఆ బాధలు, ఆ కష్టాలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అనేక రకాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది. మీరు కోరుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. దూర ప్రయాణాలు పడతాయి. దూర ప్రయాణాలలో కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. బంధువర్గం నుంచి మీకు ఆదరాభిమానం లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీ కాళ్ళు పట్టుకుంటారండి, మీ కాళ్ళ దగ్గరకు వస్తారండి. అలానే వాళ్ళు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే తప్పైంది, క్షమించండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పెట్టము, బాధ పెట్టము అన్నట్టుగా మీ దగ్గరికి అంటే రావటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికండి ఇప్పుడు ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. అంటే బాగానే మీరు ఏంటంటే కనుక సంపాదించింది మిగులుతుంది, సరిగ్గానే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని రకాలుగా ఏంటంటే కనుక ఆటోమేటిక్గా ధనం అనేది వస్తుంది, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కొంతమంది ఏంటంటే కనుక మీ చుట్టూదా చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు. మీరేంటంటే లైఫ్లో ఎదగకుండా అంటే ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారనమాట. అందుకే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, దారుణంగా మోసపోయారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందంటే కనుక మీరు అలా అంటే పడ్డవారు కూడా కాదు, అలా పడి లేచిన వారు కూడా కాదు. జీవితంలో ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, చక్కగా లైఫ్లో ఎదగాలి, అంచెలంచెలుగా ఎదిగి అందరి మనసుని ఏంటంటే కనుక గెలుచుకోవాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అండి. కన్యా రాశి వారంటే చులకనగా చూడటం, హేళన చేయటం, ఇబ్బంది పెట్టడం, అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు లైఫ్లో ఎదుగుతారా అన్నట్టుగా ఏంటంటే వంకరి టింకరి మాటలు మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదండి. అందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. అందరూ కూడా చక్కగా ఏంటంటే కనుక మీరు చేసే ప్రతి పనిని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. అలానే శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువులు ఏంటంటే కనుక తగ్గిపోతారండి. నిజం చెప్పాలంటే శత్రుత్వం అనేది చాలా తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. శత్రువుల నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అన్ని విధాలుగా కూడా మీకు ఎంతలా కలిసి వస్తుందంటే అంతలా కలిసి వస్తుంది అనమాట. మీరే ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులు ఎందుకు మాకు ఇంత బాగా కలిసి వచ్చిందన్నట్టుగా షాక్ అయిపోతారు. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, అలానే కాకుండా ఏంటంటే కనుక బంధువర్గంతో కలవటం, చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనటం, అలాగే వచ్చేసి ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళటం, బంధువర్గంతో చక్కగా చర్చలు జరపటం, పురాతనమైన
ఆస్తుల మీద కూడా చర్చ జరగటం ఇలాంటివి అయితే జరుగుతాయన్నమాట. పెద్దరికం అంటారు కదండి, మీకేంటంటే గనక ఆ హోదా ఎప్పుడు ఉంటుందన్నమాట. అటు బంధువర్గంలో కావచ్చు, ఇటు మీ తరపున కావచ్చు, ఎప్పుడు కూడా మీ హోదా మీకే ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా మీరేంటంటే గనక ప్రతి దాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు. ఆ అనుమానాన్ని తగ్గించుకోండి, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. అనుమానం ఏంటంటే గనక మీ మనసులో ఉంటుంది, కానీ అది బయటికి కనిపించదు. చాలా వరకు కూడా అనుమానం అనేది మీ మనసులో పెట్టుకొని మీరు అంటే అనుమానించుకుంటారు, కానీ బయటికి చెప్పుకోకుండా మీలోనే మీరు దాచుకుంటూ ఉంటారు. అనుమానాన్ని తగ్గించుకోండి. అంటే వీళ్ళు అలా అన్నారు కదా అని ఏంటంటే కనుక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచన పక్కన పెట్టండి. ఎంత ఆలోచిస్తారో అంత నష్టపోతారండి, అంత బాధపడతారండి, అంత ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే ఆలోచించడం వల్ల చెప్పాలంటే గనక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పటికే మీరు అనుభవిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఏంటంటే గనక చాలా అనుభవిస్తున్నారు కదా. సరిగ్గా నిద్ర పట్టక ఎప్పుడు చూసినా కానీ ఏంటంటే గనక ఎడమ చెయ్యి విపరీతంగా లాగి అంటే కొంచెం లెఫ్ట్ సైడ్లో ఏంటంటే గనక పెయిన్ వచ్చినట్టు అనిపించడం, అలాగే కాళ్ళు చేతులు లాగటం, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు కదండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆలోచన తక్కువ చేయండి, అలానే సమయానికి ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి. లైఫ్లో మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. ఇది గమనించుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా అదంతా కూడా బాగుంటుంది. అటు అమ్మనాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక సాల్వ్ అయిపోతాయి అనమాట. ఎప్పటి నుంచో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చేసుకోవాలనుకుంటున్నారు కదా, అలాంటి పనుల నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మీకు ఓవరాల్గా మనం గమనించుకుంటే మీకంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కానీ కొంతమంది ఇక్కడ ఇది తెలుసుకోండి, మీరు ఇది కనుక తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడి బాధపడతారనమాట. ఈ 3 రోజులు కూడా అండి ఒక 2 స్త్రీలు ఉన్నారండి. ఈ స్త్రీలు ఏం చేస్తారంటే కనుక మీతో తీయగా మాట్లాడతారనమాట. ఎలా అంటే వీళ్ళు అసలు శత్రువులే కాదు, వీళ్ళు మా అంటే చెడుని కోరుకోవట్లేదు, మా మంచిని మాత్రమే కోరుకుంటున్నారు అన్నట్టుగా మంచిగా తీయగా మాట్లాడతారండి. అలా మాట్లాడి ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. ఎలా అంటే నమ్మిచ్చి మోసం చేస్తారు. మీరు కూడా వాళ్ళతో బాగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే కనుక మీ మీద లేనిపోని నిందలు వేసి వీళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని లేనిపోని మీ మీద చెప్పి మీకేంటంటే కొంతమందితో గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అంటే వాళ్ళతో మీకు తగాదాలు గొడవలు పెడితే వాళ్ళకి ఏంటంటే కనుక మనశ్శాంతి అనమాట. అందుకే ఆ వ్యక్తులతో మీరు ఏం మాట్లాడినా కానీ ఒక విధంగా మాట్లాడండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కోపం అనుకోకుండా వస్తుంది. ఆ కోపంలో గట్టిగా అరిచేస్తున్నారు. ఆ కోపం వల్ల మీరు బాధపడుతున్నారు. అలానే కాకుండా ఏంటంటే ఆ కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద చూయించి కొంచెం అరవటం వల్ల ఏంటంటే కనుక మీరు కోపిష్ఠులు అయిపోతున్నారండి. అందుకే కొంతమందితో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరేమన్నా కానీ గమ్మునుండండి. నార్మల్గా మీరు ఎవరి జోలికి వెళ్ళరు. మీ పని ఏంటో మీరేంటో అది చూసుకొని మీరు హాయిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది కావాలని మీ లైఫ్లోకి దూరి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి అదొకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇద్దరు స్త్రీలు, ఒకటి ఎస్ ఇంకొకటి వచ్చేసి ఏ లెటర్ వ్యక్తులు అనమాట. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే చాలా బాధపడి ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు ఏంటంటే మీ మీద నిందలు వేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని బాధ పెట్టడం, డబ్బు పరంగా కూడా కొంచెం నష్టం కలిగించడం, అలానే కాకుండా మీకు లేనిపోని మాటలు అంటే ఎదుటి వాళ్ళ గురించి చెప్పి మీ మాటలు తీసుకెళ్లి వాళ్లకు చెప్పి ఇద్దరికి గొడవలు పెట్టి మిమ్మల్ని ఏంటంటే కుంగి కృషించేలాగా చేస్తారనమాట. ఈ 3 రోజుల్లో ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా మీకు ఎంతలా కలిసి వస్తుందంటే అంతలా కలిసి వస్తుందండి. పెద్దగా ఇబ్బంది అయితే అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. చాలా చక్కగా కలిసి రాబోతుందని చెప్పొచ్చు. ఇక తర్వాత మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందన్నమాట. సకల సంపదలు చేకూరబోతున్నాయి. చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇబ్బంది అనేది ఉండదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుంది. ఎప్పుడైతే ఆ తల్లి మీ జీవితంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ధనం రావటం, 4 వైపుల నుంచి డబ్బు దూసుకురావటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం లేక మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, నరకాన్ని చూస్తున్నారు కదా, ఆ నరకం నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. కన్యా రాశి వారికి అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. లక్ష్మీదేవి దయ వల్ల అప్పులు తీరుతాయి, ఆగిపోయిన సంపద మీకు చేకూరుతుంది. ఆస్తి తగాదాలు ఉన్నాయి కదా, వాటి మీద చర్చ జరిగి మీకే లాభం కలుగుతుంది. ఇలా లక్ష్మీదేవి ఎప్పుడైతే మీ జీవితంలోకి ఎంటర్ అవుతుందో ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో, దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. చిన్న చిన్న దాన ధర్మాలండి, పెద్దవి చేయమని చెప్పట్లేదు, చిన్నవి అంటే మీకు తోచిన చిన్న దాన ధర్మాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఎంతైతే దానం చేయగలుగుతారు, ఎంతైతే అంటే దాన ధర్మాలు చేయగలుగుతారు అంతే చేయండి. అలా చేయటం వల్ల ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మీకంతా కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీకు అంటే విపరీతమైన అదృష్టం పడుతుంది. మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని ఆపటం మాత్రం ఎవరి తరం కాదండి. ఎవరి అంటే
తరం కాకుండా మీరు కొంచెం లైఫ్‌లో ముందుకు వెళుతారు. ఇప్పుడు పురాతనమైన ఆస్తులు ఏంటంటే గనక అమ్మడం కానీ, లేదంటే వాటి మీద కోర్టు కేసులు నడుస్తున్నట్టయితే దాని పరంగా కూడా మీకే అంటే చక్కగా ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. కొంచెం లాభపడతారు. కాబట్టి మీరేంటంటే గనక సొంత గృహం కానీ అంటే సర్చింగ్‌లో ఉన్నవారు గృహం తీసుకోవాలి, లేదంటే గనక ఇలా అంటే భూమి ఉంది అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కదా! అలాంటి వాళ్లకు ఆ కల నెరవేరుతుంది. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కల ఏంటంటే గనక నెరవేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక వస్తువు కొనటం కానీ, వాహనం కొనటం కానీ జరుగుతుందన్నమాట. వస్తువు వాహనం ఖచ్చితంగా కొంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది వచ్చేసి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం అనేది ఏదో ఒక రకంగా ఏంటంటే గనక మీకు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇలా కోరికలు కూడా తీరుతాయి. కుబేరులాగా మారుతారు. అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక బాగా కలిసి వస్తుంది. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా జరుగుతాయి. కానీ ఎదుటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నరదిష్టి కూడా విపరీతంగా ఉంటుంది కాబట్టి నరదిష్టితో కూడా మీరు కొంచెం ఏంటంటే కనుక దూరంగా ఉంటే బెటరు. అంటే నరదిష్టి ఎలా ఉంటుందంటే కనుక మంది ఏడుపులండి. ఇలా మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా మీ సొంత వాళ్ళు కూడా మీ మీద ఏడుస్తూ ఉంటారు. మీ సొంత వాళ్ళ వల్ల కూడా మీరు చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి గుడ్డిగా నమ్మకండి. మీరు అందరినీ పాపం అంటారు కానీ ఎవరు కూడా మిమ్మల్ని పాపం అనరండి. అయ్యో పాపం నా వాళ్లే కదనుకుంటారు కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. లేకపోతే మీకే నష్టం జరుగుతుంది. మీకేంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలే పెట్టండి. ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని మీరేంటంటే గనక మనసు మీదికి తీసుకోకండి. అంటే కొన్ని మాటలు ఏంటంటే గనక మీ హృదయాన్ని నొప్పిస్తాయి కదా! అలా ఏంటంటే కనుక ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోకండి. మీరు పైకి కనిపించేంత స్ట్రాంగ్‌గా ఏంటంటే గనక లోపల నుంచి ఉండరండి. చాలా వీక్ మనసులనమాట. అంటే పైకి బానే ఉంటారు కానీ వీళ్ళేంటంటే గనక ప్రతి చిన్న విషయానికి కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. చాలా సెన్సిటివ్ వ్యక్తులని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే చూసి ఇంకా ఇలా కొంచెం మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళు ఏదైనా అంటే తీసుకోవటం కానీ ఇలాంటివి చేయండి. మిగతాదంతా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే సకల సంపదలు జరుగుతున్నాయి కదా! ఇక్కడ ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద ఇప్పుడు చెప్పి ఈ చిన్న నెంబర్ రాసుకోండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక సంపద అంతకంత పెరిగి ఐశ్వర్యం కూడా లభిస్తుంది. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ నెంబరు 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. రుణబాధలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి, రుణబాధల నుంచి మీకు విముక్తి కలిగించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ నెంబర్ ఏంటంటే మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. ఈ నెంబర్ వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుందండి. ఈ నెంబర్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక తెల్లని కాగితం తీసుకుని దాని మీద 777 999 555 అని రాయండి. ఈ నెంబరు విశ్వ ప్రకారం అత్యంత శక్తివంతమైనది. చాలా పవర్ని కలిగి ఉండే నెంబరు. అతీత శక్తులతో ఏంటంటే కనుక ముడిపడే నెంబరు. కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాసి పెట్టుకోవటం వల్ల మీకు ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, ధన ద్వారాలు తెచ్చుకోవటం, డబ్బు లేక కొన్నిసార్లు నరకం చూస్తూ ఉంటారు కదా! డబ్బు ఎంత సంపాదించినా కానీ రాదు, ఏం చేసినా కానీ డబ్బు అనేది మిగలదు, అసలు ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడతారు కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. ఈ నెంబరు అలా ఆ విధంగా ఏంటంటే కనుక పనిచేస్తుంది. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ని రాసేసి మీ దగ్గర మాత్రం పెట్టుకోండి. ఈ నెంబరు అష్ట దరిద్రాలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా కూడా చేస్తుంది. ఈ నెంబర్కి అంతటి పవర్ ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని ఈ విధంగా రాసేసుకోండి. ఇక ఆ తర్వాత మీకుండే నరదిష్టి మొత్తం పోవాలంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టండి. మీ ఇంటి ముందుకు వచ్చిన గోమాతకు ఏంటంటే కనుక నమస్కారం చేసేసి ఆహారం పెట్టినా సరిపోతుంది. లేదంటే మీరే గోశాలకు వెళ్ళి ఆహారం తినిపించినా సరిపోతుంది. తోటకూర అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారము, కీర, క్యారెట్, టమాటాలు, వంకాయలు ఇలా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పెట్టేయండి. పెట్టేసి నుడి భాగాన కుడి చేతితో తాకితే ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే ధనద్వారాలు తెచ్చుకొని ఆగిపోయిన సంపద అంతకంత పెరిగి మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీకండి ఓవరాల్గా ఈ 3 రోజులు బాగానే ఉంటుంది. ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, నేను లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతా అన్నట్టుగా ఏంటంటే కనుక ఉండబోతుందని చెప్పొచ్చు. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు అంటే ఈ నార్మల్గా నరదిష్టితో పాటు ఇలా నరకన్ను అంటారు కదండి. నరకన్ను అంటే కనుక మనం ఏదైనా మంచిగా బట్టలు వేసుకున్నా, కొంచెం కొత్తగా ఏదైనా రెడీ అయినా, కొంచెం జడ వేసుకున్నా కొంతమందికి ఏంటంటే దిష్టి తాకుతూ ఉంటుందన్నమాట. దిష్టి కొడుతూ ఉంటుంది. ఆ దిష్టి వల్ల కూడా మీరు ఒక్కొక్కసారి ఏంటంటే ఇబ్బంది పడతారు. అలా దిష్టి కొట్టినప్పుడు తలనొప్పి లేవటం, ఎక్కువగా తీవ్రంగా ఏంటంటే కనుక కాళ్ళు చేతులు లాగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఒక నల్లతాడు తీసుకుని ఎడమకాలి కట్టుకోండి. నల్లతాడికి 2 ముళ్ళు వేసి ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అలా కట్టడం వల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న దిష్టి దోషాలు ఉన్నాయి కదా, వాటి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. అందుకే కాలికి
కాలికి నల్లదారం కట్టుకోండి. అలా నల్లదారం కట్టడం వల్ల ఏంటంటే కనుక దిష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు. లేదంటే ఎప్పుడైనా దిష్టి కొట్టి బాగా తలనొప్పి లేచి, లేదంటే కాళ్ళు చేతులు బాగా లాగి మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి, గల్లులుప్పు ఉంటుంది కదా, గల్లులుప్పు ఏంటంటే గనక ఒక స్పూన్ అంత తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ ఉప్పును ఏంటంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసినా వెంటనే రిలీఫ్ కలుగుతుంది. కానీ నల్లదారం కట్టుకుంటే మీ మీద ఏడుపు కావచ్చు, లేదంటే కనుక మీ మీద కొంతమంది కుళ్ళు కుతంత్రాలు జరుపుతారు కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి మాత్రం అస్సలు కూడా మర్చిపోకుండా చేసుకోండి. తిథి వార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ఈ 3 రోజులలో ఎప్పుడైనా సరే మీరు నల్లదారం అనేది కాలికి కట్టుకోవచ్చు అనమాట. అది కట్టినప్పటి నుంచి కూడా కొంచెం ఏంటంటే మీకు ఏదో బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, చాలా వరకు కూడా మంచిగా రిలీఫ్గా ఉన్నట్టు, పెద్దగా ఇబ్బందులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళినట్టు ఈ యొక్క ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కాలికి నల్లదారం లేకపోతే నల్లదారం కట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం